సీజన్లో దొరికే పితికి పప్పు ఈ టైంలో వండకపోతే లేటర్ రిగ్రెట్ పక్కా. పితికి పప్పు, పొటాటో, కాలీఫ్లవర్ కలిపి 1 పాట్లో రెడీ అయ్యే సింపుల్ మసాలా కర్రీ. రోటీస్, రైస్, రాగి సంగటి, ఇడ్లీ, దోశ అన్నిటికీ పర్ఫెక్ట్ మ్యాచ్. జస్ట్ 10 to 15 మినిట్స్లో మీ కిచెన్లో రెడీ అయ్యే టేస్టీ హెల్తీ 1 పాట్ రెసిపీ. డోంట్ మిస్ ఇట్. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫాలో అవ్వండి. మొదట ఒక కుక్కర్ తీసుకుని 2 నుండి 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు, 5 వెల్లుల్లి రెబ్బలు, ఇంచు అల్లం, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఓ మీడియం సైజ్ టొమాటో సన్నటి తరుగు యాడ్ చేసుకుని మరో 1 నుండి 2 నిమిషాల పాటు టొమాటో పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్ ఈ కన్సిస్టెన్సీలో పింకిష్గా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తం మిశ్రమాన్ని ఓ మిక్సీ జార్లో వేసుకొని కనిపిస్తున్న రేషియోలో దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం తాలింపు టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని మరో 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఇలా చిట్లే వరకు అలాగే ఉంచుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నటి తరుగు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. తెలియని వాళ్ళ కోసం దీన్ని పితికి పప్పు అంటారు, అలాగే అనపకాయలు అని కూడా అంటారు. వీటిని ఒలుచుకొని పప్పులని ఓవర్ నైట్ సోక్ చేసి పైన పొట్టు తీసేసి అలాగే వండుకోవచ్చు, లేదా ఎక్కువ తీసుకొని పొట్టు తీసిన పప్పులని ఎండపెట్టి నెక్స్ట్ సీజన్ వరకు వాడుకోవచ్చు. మేము ఈ రెసిపీకి ఫ్రెష్ పితికి పప్పు తీసుకుంటున్నాము. అక్కడ కనిపిస్తున్న రేషియోలో 1 కప్పు పితికి పప్పు, 1 కప్పు బంగాళాదుంప ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు అన్నీ యాడ్ చేసుకొని ఓ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కాలీఫ్లవర్, బంగాళాదుంప, క్యారెట్ కాకుండా మీకు నచ్చిన వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ కానీ వంకాయలు అలా మీకు ఇష్టమైన వెజ్జెస్ కూడా యాడ్ చేసుకొని ఈ కర్రీ చేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కారం 1.5 స్పూను యాడ్ చేసుకొని మేము కారము, మిరపకాయలు, ధనియాలు కలిపి ఎండబెట్టి కొట్టించుకుంటాము. మీరు సపరేట్గా వాడే పని అయితే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా యాడ్ చేసుకొని ఓ 200 ml వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని చాలకుంటే వేసుకొని మూత పెట్టేసి 1 విజిల్ ఉడికించాలి. ఒక విజిల్ ఉడికిన తర్వాత గ్యాస్ పోయే వరకు అలాగే ఉంచుకొని తర్వాత మూత తీసేసి కొత్తిమీర పైన చల్లుకొని పితికి పప్పు మసాలా కూరని ఎంజాయ్ చేయండి. ఈ మసాలా కర్రీ ముందు చికెన్, మటన్ కూడా దిగదుడిపే. ఇక సీజన్ ఎన్నో రోజులు కూడా లేదు. త్వరగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.